తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. తెలుగు తమిళంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన నటుడు వినోద్ కిషన్. ఆయన హీరోగా నటించిన సినిమా పేకమేడలు. బాహుబలితో పాటు మరికొన్ని సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించారు. పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నీలగిరి మావిళ్ళ. తనదైన నటనతో మెప్పించారు హీరోయిన్ అనుషా కృష్ణ. ప్రస్తుతం పేకమేడలు టీం టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని అడిగి ఈ మూవీ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. మీ మూవీకి కంగ్రాచులేషన్, మంచి టాక్ వచ్చింది. అందరూ కూడా వెల్కమ్ టు వారధి. ఎస్ నీలగిరి గారు, ఈ సినిమా ఒక న్యాచురల్ మూవీ అని ఇప్పుడు పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. ఎలా అనిపిస్తుంది? మీ ఫస్ట్ డైరెక్షన్లో ఈ మూవీ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే బేసిక్గా నేను చాలా రియలిస్టిక్గా తీయాలని ఒక ఫీలింగ్ నాకు రన్ అవుతూ ఉండేది. సో నాకు చాలామంది ఇలా ఫేవరెట్ డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు, మన తెలుగులో కూడా బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ సెన్సిబిలిటీస్తో ఈ జనరేషన్ తగ్గట్టుగా కొంచెం హ్యూమర్ తోటి చెప్పాలని ఉంది. నేను ఏదైతే రాసుకున్నానో అది 100%గా అప్లై చేయగలిగాను. ఈరోజు రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. చాలామంది కాల్స్ వస్తున్నాయి, థియేటర్లో ఎమోషన్ అవుతున్నారు. మేజర్గా ఫీమేల్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, పేకమేడలు ఎవరైనా హెచ్లోకి పోయినప్పుడు ఏంటి పేకమేడలు కడుతున్నావు అది ఇన్ జనరల్గా యూజ్ చేసే వర్డ్, దాన్ని మీరు కథ రూపంలో తీసుకొచ్చారు. ఎలా వచ్చింది ఐడియా? బేసిక్గా చాలా లైఫ్లో ఇలా చూసినాయి మేడం. అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్లో జీవితాలలో ఆశలు ఉంటాయి, బట్ ఆ ఆశలకి ఒక హద్దులు ఉంటాయి. అది మితిమీరేలాగా కొంచెం బిహేవ్ చేసినా కానీ, లేకపోతే దాన్ని ఎస్కేప్ అయ్యి రాత్రి రియాలిటీని మర్చిపోయేలా ఏదైనా ట్రై చేస్తే ఆ అందమైన మేడలు ఎలా టచ్ చేస్తే కూలిపోతాయో ఆశలు కూడా, లైఫ్ కూడా అలాగే స్పాయిల్ అయిపోతుంది అన్న థాట్ తోటి ఇదంతా డిజైన్ చేసుకుంది. ఇలా చాలామంది జీవితాలు చూసింది, అర్థం చేసుకున్న దాన్ని బట్టి నేను స్క్రిప్ట్లో అప్లై చేయగలిగాను. రైట్ అండి, వెరీ నైస్. రాకేష్ గారు ఎలా ఉన్నారు? గుడ్. యా, నటుడి నుంచి నిర్మాతగా మారారు. మొదటి మూవీ ఎవరికి చెప్పొద్దు కదా మీది, ఎవరికి చెప్పొద్దు నుంచి ఇప్పుడు పేకమేడలు. డిఫరెంట్ టైటిల్స్తో మీరు చూస్ చేసుకుంటున్నారు. ఫస్ట్ స్టోరీ అనుకున్నారా, మీరు అనుకున్నారా, డైరెక్టర్ అనుకున్నారా, ఎలా ఈ స్టోరీ ఫార్మేషన్? యా మ్యామ్, సో స్టోరీ నీలగిరిదే. సో నీలగిరి వచ్చి ఎప్పుడో ఒకసారి షేర్ చేశాడనమాట, ఇలా కథ ఉందని. సో వినిన తర్వాత నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనకి తెలుగు వాళ్ళు కావాల్సిన ఒక ఎమోషన్స్ ఉన్నాయి అండ్ క్యారెక్టర్స్ చాలా గ్రౌండెడ్గా ఉంది. నాకేంటంటే ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అవుద్ది, కానీ చిన్న ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కదా, ఆ చిన్న రిస్క్ ఏంటి, ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది ఎప్పుడు ఉండేది. బట్ యా, వెరీ ఫార్చునేట్లీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు ఏ రోల్ బాగా నచ్చింది? యాక్టర్గా బాగుందా, నిర్మాతగా బాగుందా? టఫ్ క్వశ్చన్. నాకు రెండు మ్యామ్. ఐ మీన్ ఫిల్మ్స్ కదా, ఐ ఎంజాయ్ ఫిల్మ్స్, లైక్ మేకింగ్ ఫిల్మ్స్, బీయింగ్ అరౌండ్ ఫిల్మ్స్. అలా ఇంకా ఇన్ఫ్యాక్ట్ నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం రైటింగ్ వీళ్ళతో పాటు డిస్కస్ చేయటం, ఇంకేమైనా బెటర్ చేయొచ్చు, ఆ స్పేస్ నాకు ఇంకా ఎక్కువ ఇష్టం చెప్పాలంటే. అంటే రైటర్గా కూడా చూడబోతున్నాం మేము భవిష్యత్తులో అయితే? రైటర్గా తెలియదు కానీ, బట్ నాకేంటంటే షేరింగ్ ఇష్టం అనమాట, ఇలా ఐడియాస్, వాళ్ళ ఐడియాస్ వింటాం. సో అనుషా కృష్ణ, హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ అండి, గుడ్. యా, మొత్తం స్టోరీ మొత్తం మీ భుజాలపై వేసుకున్నారు, భారాన్ని అంతా మోస్తారు. ఎలా ఉంది? చాలా, అంటే ఇప్పుడు రెస్పాన్స్ చూస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ లక్కీ ఆల్సో టు యాక్చువల్లీ గెట్ దిస్ ఆపర్చునిటీ అండ్ యాజ్ అ క్యారెక్టర్, వెరీ వెల్ రిటర్న్ క్యారెక్టర్ ఇప్పుడు వరలక్ష్మి క్యారెక్టర్ ఏముందో. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఇప్పుడైతే. ఓకే, విమెన్ ఓరియంట్ అంటే మొత్తం ఒక విమెన్కి సంబంధించి ఎలివేషన్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ స్టోరీలో కదా? అంటే ఒక ఫ్యామిలీ స్టోరీ అండి అది. అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరిది సంబంధించిన స్టోరీ. సో ఎవరు విక్టిమ్గా మారిపోతారు అన్నది కూడా కథలో ఇంపార్టెంట్ లాగా మేము చెప్పదలుచుకుంది. సో అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్న ఒక ఫ్యామిలీలో, ఒక సిచ్యువేషన్లో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే ఒకరి వల్ల ఒకరు డిస్టర్బ్ అయ్యే వాళ్ళు ఉంటారు.
సో ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయ్యేలాగా డిస్టర్బ్ అయ్యేలాగా ఉంటే ఆ లైఫ్లో ఎలా ఉంటాయని చెప్పాలనేది పెట్టుకున్నాము. సో ఉమెన్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇన్ జనరల్గా ఉండాలి, అది ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ స్క్రిప్ట్లో యాడ్ చేసుకున్నాను. ఓకే, క్యారెక్టర్స్ అనేది మీరు చూస్ చేసుకున్నారా, రాకేష్ గారు ఇద్దరు కలిసి చూస్ చేసుకున్నారా, ఎలా? బేసిక్గా నేను స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత రాకేష్ని అప్రోచ్ అయ్యాను. సో రాకేష్ అప్రోచ్ అయిన తర్వాత ఏంటంటే సో మాకు డిస్కషన్ బాగుంటుంది. సో దీన్ని ఇంకా డీటెయిల్గా ఎలా చెప్పొచ్చు, దీని హ్యూమర్తో ఏం చేయొచ్చు, సో దీన్ని అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ కానీ ఈ బిహేవియర్ కానీ పాజిటివ్గా తీసుకొచ్చేలాగా ఇంకేం చేయొచ్చు. సో అలాంటి విషయాలలో రాకేష్ కూడా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. సో అలా అంటే కొలాబరేషన్ లాగే మళ్ళీ రైటింగ్ని మళ్ళీ చిన్న రీరైటింగ్ లాగా సో అందరం కలిసి మళ్ళీ దీనికి ఏం చేయొచ్చు అన్నట్టుగా ప్లాన్ చేసి తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. మీరు కథ ప్రిపేర్ చేసుకుని రాకేష్ దగ్గరికి వెళ్ళారా, రాకేష్ కథ కోసం వచ్చారా, ఎలా మీ ఇద్దరి? సో నేను ఆల్రెడీ కథ రెడీ చేసుకున్నాను అండి. నేను కథ రెడీ చేసేసుకుని ఈ కథకి డెఫినెట్గా నాకు కావాల్సిన ప్రొడ్యూసర్స్ ఏంటంటే సో కొంచెం ఎక్స్పెరిమెంటల్ లాగా, అంటే ఎక్స్పెరిమెంటల్ నా ఉద్దేశం ఏంటంటే నేను హానెస్ట్గా చెప్పదలుచుకున్న కథని. సో దీనికోసం వేరే రూట్లాగా సడన్గా ఏదో కామెడీ లాగా సడన్గా ఒక ట్రాక్ లాగా కాకుండా సో జెన్యున్గా చెప్పాలి, అట్ ద సేమ్ టైం కొంచెం హ్యూమర్గా చెప్పాలి అనేది. సో నాకు రాజ్ కుమార్ హీరాని కానీ జంజాల్ గారు కానీ సో వాళ్ళంటే నాకు ఇష్టమైన డైరెక్టర్స్. సో చెప్పే విధానంలో కొంచెం హ్యూమర్ యాడ్ చేస్తే బ్రెయిన్కి ఈజీగా రిసీవ్ చేసుకుంటే గుర్తుంటుంది అన్న థాట్తో నేను అనుకున్నాను. సో ఆ ప్రాసెస్లో నేను అప్రోచ్ అవుతుంటే నా ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ త్రూ ద్వారా సో రాకేష్కి ఇలాంటి టేస్ట్ ఉంది, సో తను దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు అన్నట్టుగా చెప్పారు. సో నేను చెప్పేటప్పుడు రాకేష్ చెప్పాను, ఈ కథలో నువ్వు సెట్ అవ్వము అంటే యాజ్ ఎ హీరో క్యారెక్టర్కి, ఎందుకంటే ఇది ఈ క్యారెక్టర్ ఫిజికల్గా తన అపీరెన్స్కి యాప్ట్ అయ్యేది కాదని. సో అదంతా తర్వాత విషయం, ఫస్ట్ కథ విన్నాము, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను ఆలోచిస్తున్నాను అన్న థాట్ తోటి రాకేష్ ఫస్ట్ విన్నాడు. సో విన్న తర్వాత ఇమీడియట్గా యాక్సెప్ట్ అయ్యింది. ఓకే, వినోద్ కిషన్ విలన్ని హీరోగా చేశారు కదా, అది ఐడియా ఎవరిది, మీద డైరెక్టర్? అంటే చాలామంది నా క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఉన్నాం మ్యామ్. చాలా ఇంట్రెస్టింగ్ పెక్యులియర్ క్యారెక్టర్ గురించి, అంటే రిలేటబుల్ క్యారెక్టర్ అలా చూస్తూ ఉంటాం, కానీ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎవరున్నారు అనేది. సో చాలామంది మన తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ ఆడిషన్ చేయడం జరిగింది. మనకైతే ఇక్కడ అన్ఫార్చునేట్లీ దొరకలేదు ఆ రోల్కి తగ్గట్టు. తర్వాత ఇంకా వినోద్ దగ్గరికి వెళ్ళాం. మన తెలుగు దగ్గర కొంచెం చెన్నై ఇంకా కర్ణాటక ఉంటుంది కాబట్టి, సో చెన్నై నుంచేమో వినోద్, కర్ణాటక నుంచేమో అనుష. అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారు, మాక్సిమం కొత్త ఫేస్. ఆల్మోస్ట్ 47 to 50 పీపుల్ కొత్త వాళ్ళే ఉంటారు. ఎందుకు ప్రయోగం ఎలా చేశారు అంటే మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇది కొత్త, అవును, అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఫస్ట్ మీకు కథ వినగానే ఏమనిపించింది? సో నా ఎర్లియర్ ఫిలిం ఎవరికి చెప్పొద్దు అని నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. దానికి నేను లీడ్ యాక్టర్, సో ఇంకా చేయాల్సి వచ్చింది నేను ప్రొడ్యూసింగ్, ఎవరు చేయకపోతా కదా. నాకేంటంటే ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్రొడ్యూసింగ్ అనేది ఒక ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ ప్రాసెస్. సో ఇక్కడ మనం ఈ కథ చేయాలంటే రెగ్యులర్ యాక్టర్స్ పెట్టేసాం అనుకున్నాం, అది క్లీషేలాగా అయిపోతుంది, అంటే చూసిన కథల్లాగే రెగ్యులర్ కథల్లాగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒక ఫ్రెష్నెస్ రావాలంటే కొంచెం అన్ప్రెడిక్టబిలిటీ ఉంటే బాగుంటుంది అనిపించింది. దెన్ వీ స్టార్టెడ్ రీచింగ్ కొత్త వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, దే విల్ గెట్ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు మీరు చూస్తే మ్యామ్ అసలు చాలా కొత్తగా రియల్ లైఫ్లో ఉన్న స్పేస్లో ఉన్న సినిమా అనమాట ఇది. ఓకే అనుష, ఫస్ట్ కథ మీ దగ్గర చెప్పగానే ఏమనిపించింది, హౌ యూ ఫెల్ట్? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అప్రోచ్ ఏముందో నాకు ఫస్ట్ అంటే చాలా నచ్చింది ఏంటంటే హీరో గారి క్యారెక్టర్ ఆర్క్ ఏముందో అది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే యూజువల్ ఫిలింలో హీరో ఇది ఎలా చూస్తారో అలా లేదు. సో అది నాకు చాలా నచ్చింది. సో అది వినగానే నాకు ఓకే వీళ్ళు ఇలాంటి ఆనెస్ట్ అప్రోచ్తో వెళ్తున్నారు అని, దట్ వాజ్ మై మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, మూవీ చూసాక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? డెఫినెట్లీ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ దే కుడ్ ఫీల్ దట్, అంటే వీళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళ ఫిల్మ్ చూస్తున్నారు అని అనిపించింది, ఇది చాలా రియల్గా ఉంది, రిలేట్ అవుతున్నాము అని చెప్పారు. అది నాకు చాలా నచ్చింది, లైక్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఎలా వర్కౌట్ చేస్తారు, ఎందుకంటే మీ విశ్వరూపం చూపించారు ప్రీ క్లైమాక్స్లో?
అంటే అదే ఒక ఆల్మోస్ట్ 2 months రిహర్సల్స్ జరిగిందండి దీనికి. లైక్ ప్రతి ఒక్క తెలుగు లెసన్స్ నుంచి స్టార్ట్ అయ్యి దెన్ మేకప్ పరంగా, లుక్స్ పరంగా, అండ్ దెన్ ఈవెన్ జస్ట్ 1 week బిఫోర్ ద షూట్ వీ వెంట్ టు ద షూట్ లొకేషన్ అండ్ అక్కడ కొన్ని రిహర్సల్స్ చేసుకొని వీ డిడ్ లైక్ చెక్ ద షార్ట్స్, ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు అలాంటివి వర్క్డ్. సో ఆ రిహర్సల్స్ చాలా హెల్ప్ అయింది. సో షూట్ రోజు వీ హ్యాడ్ అన్ ఐడియా యాజ్ టు ఎలా వెళ్ళాలి అని. అండ్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్. So that was when the character itself are written that well, it's easy for an actor to portray it. So and director garu also was like he had a lot of clarity to guide us as to em kavali akkada anidi. So yeah, it was a lot of work like this from everybody. ఓకే, మీ మదర్ టంగ్ తెలుగు కాదు కాదండి కదా, ఇది ఫస్ట్ మూవీ మీది తెలుగులో. ఇంతకుముందు వేరే లాంగ్వేజెస్లో చేశారా? అంటే కన్నడలో కొన్ని చేశానంటే. ఓకే, ఎలా ఉంది తెలుగులో యాక్ట్ చేయడం ఫస్ట్ టైం? చాలా బాగుందండి. అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెన్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్ బట్ లైక్ టు లెర్న్ డిఫరెంట్ లాంగ్వేజ్ అంటూ, బికాస్ ఇంప్రూవైజ్ చేయడం అక్కడ కష్టమైంది కొంచెం. అంటే లాంగ్వేజ్ పట్టుకోవడం, ఇప్పుడు ఏదైనా డైరెక్టర్ గారు అక్కడ సీన్లో కొత్త డైలాగ్ చెప్తే అవన్నీ కొంచెం కష్టమైంది. బట్ ఇప్పుడు కొంచెం నేర్చుకొని వస్తున్నాను. ఓకే, అంటే మీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు తెలుగులో? చాలా మంది ఉన్నారు, ఒక పెద్ద లిస్టే ఉందండి. అవునా, ఒక్కరి పేరు మొదటి చెప్పగలిగేది? చాలా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు చాలా ఇష్టం. అండ్ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు రామ్ చరణ్ గారు వాళ్ళు జూనియర్, లైక్ ఇట్స్ హ్యూజ్ లిస్ట్ ఆఫ్ యాక్టర్స్. ఈ కథని ఎప్పుడు ఫస్ట్ టైం మీరు రాసుకున్నారు? ట్రైలర్ కూడా వచ్చి చాలా రోజులే అయింది, కానీ రిలీజ్కి డేట్ టైం పట్టినట్టుంది కదా? టీజర్ వచ్చింది, ఫస్ట్ టీజర్ తర్వాత మాకు ఒక 8 months తీసుకున్నాం గ్యాప్. అంటే అసలు జనాలు చూపెడదాం, అసలు రిలేట్ అవుతున్నారా లేదా అనేది స్క్రీనింగ్స్ వేసాం అనమాట. చాలా మందికి కనెక్ట్ అయ్యారా? అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు. మేము అనుకున్న దానికన్నా ఎక్కువే కనెక్ట్ అవుతున్నారు. అప్పుడు అనుకున్నాం, అరే ఎందుకు మనం చిన్నగా చూస్తున్నాం, ఇది చాలా కొంచెం వైడ్ రేంజ్లో చేస్తే బెటర్ ఏమో అని. సో ప్లానింగ్కి సరిపోయింది అనమాట. దీన్ని ఎలా ఎఫెక్టివ్గా మనం మార్కెటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేయాలి, దెన్ దీన్ని ఎఫెక్టివ్గా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళచ్చు. సో ఇదే ఆ ప్రాసెస్ సరిపోయింది మ్యామ్. అదే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే పెద్ద సౌండ్ ఇస్తున్నాయి. అవునా? ఎగ్జాక్ట్లీ అదే ట్రెండ్ ఫాలో అయ్యారా మీరు కూడా? ట్రెండ్ గురించి ఆలోచించలేదు మేడం. ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్నా, ఒక ఉన్న కథనే కొత్తగా చూపించడం అంతే. అంటే హానెస్టీగా ఈ కథకి ఏం అంటే కథే కొన్ని చెప్పిద్ది మేడం. అంటే వాంటెడ్గా మనం అడ్వాంటేజ్ తీసుకోకుండా సో దీనికి ఏం చేస్తే బెటర్ అనేది ఆ కథే కొన్ని డిసైడ్ చేస్తూ ఉండదు. సో దాన్ని నమ్మి దాని తగ్గట్టుగా మనం ఫాలో అయితే సరిపోద్దని నా ఫీలింగ్. అది మీరు ఫస్ట్ టైం చేశారు, ఇది రియల్ లైఫ్ లో డైలీ జరుగుతున్న ఇష్యూసే. అవునండి. దాన్ని ఎంత రియలిస్టిక్ గా ఎలా తీయగలిగారు? అంటే బేసిక్గా నేను ఇప్పుడు రాసుకోలేదండి ఇది. అంటే నా బేసిక్ ఏంటంటే ఈ కథ రాసుకునే ప్రాసెస్లో నేను చాలా ఇయర్స్ని ట్రావెల్ అయ్యాను. సో ఈ కథ పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషులు చూడటం కానీ లేకపోతే వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానీ ఆ సిచ్యువేషన్ నేను ఎలా ఉంటే ఫీల్ అవుతున్నది కూడా నేను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాను. సో దానివల్ల ఇది చాలా హెల్ప్ అయింది. అంటే రైటింగ్లో రాసేటప్పుడు మనం చీట్ చేసుకోకూడదని ఒకటి ఉంటుంది. సో దాన్ని నేను మేజర్గా టూల్ లాగా నేను అప్లై చేసుకుంటూ వస్తాను. సో దానివల్ల కొంచెం అదే ఒక నెక్స్ట్ సీన్కి ఒక రూట్ క్రియేట్ అయినట్టుగా వెళ్తూ ఉంటుంది. నైస్. ఎన్నాళ్ళు పట్టింది ఈ షూట్ మొత్తం కంప్లీట్ కావడానికి? సో 40 షూట్ ఓవరాల్గా షూట్ ఒక 35 to 38 days 40 daysలో అయిపోయింది. 40 days అనేది అంతే. మాకు దాని ముందు వెనకాల ఎక్కువ పట్టింది. మాకు ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ 8 months పట్టింది. 8 months ప్లానింగ్ పీరియడ్. మళ్ళీ తర్వాత మాకు పోస్ట్ ప్రొడక్షన్ 1 year అయింది. కొంచెం ఇదే రియలిస్టిక్ స్పేస్లో కదా, రెగ్యులర్గా ట్రీట్ చేయలేము మ్యామ్. ఇదేంటంటే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్, కొంచెం బయటికి వెళ్ళి వస్తూ ఉండాలి. ఇది అదే ఛాలెంజ్ పట్టింది అనమాట. అది స్లమ్ ఏరియాలో తీసినట్టు కనిపిస్తుంది కదా, ఎక్కడ ఏరియా అది? సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యామ్. ఇది మేము ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఇల్లు కోసం సెట్ వేద్దాం అనుకున్నాం. సెట్ వేస్తే అసలు సెట్ వేసినట్టే ఉంటుందని అక్కడ స్లమ్లో ఒక ఫ్యామిలీ ఉండేది. దాని బ్యాక్ డ్రాప్ ఏంటంటే మూసీ నది. ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉందని వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మీరు కొన్ని రోజుల వరకు వేరే ఇంట్లో ఉండండి అని వాళ్ళకి ఆ ఇంట్లో నుంచి వేరే ఇంట్లో పెట్టి వాళ్ళకి పే చేసి మళ్ళీ ఆ ఇల్లంతా మనం కావాల్సినట్టు కొంచెం ఇంకా డీగ్లామ్ చేసుకుని అక్కడి స్లమ్లోనే షూట్ చేసాం. హైదరాబాద్ మన స్లమ్ అంటే బస్తీ కదా, పురాణాపూర్లో చుడి బజార్. ఓకే.
ఇప్పుడు హీరోగా వినోద్ కిషన్ని పెట్టడానికి మీ ఫ్రెండ్ కాబట్టి పెట్టారా, లేకపోతే ఆ క్యారెక్టర్కి సెట్ అవుతుంది కాబట్టి పెట్టారా? వినోద్ అసలు తెలియదు మ్యామ్ నాకైతే. అవునా? తెలుగులో చేద్దాం అనేసరికి సడన్గా నీలగిరి దొరకట్లేదు అన్నాడు. మరి ఏం చేద్దాం నీలగిరి, టైం అయిపోతుంది అంటే నాకు కొంచెం టైం అంటే చెన్నై నుంచి ఒకటి పట్టుకొచ్చాడు. ఓకే. ఇతనితో ఇలా చేస్తాం మనం అంటే సింగ్ సౌండ్ మ్యామ్ ఇది. సింగ్ సౌండ్ కదా అంటే నీకు లాంగ్వేజ్ రావాలి కదా. ఎలా ఆ అబ్బాయికి రాదు, తెలుగు రాదు, ఈ అమ్మాయికి కూడా తెలుగు రాదు అనమాట. అటేమో ఒకరినేమో కన్నడని తీసుకొచ్చాం, ఒకటేమో తమిళ్ని తీసుకొచ్చాం. అసలు ఎలా చేస్తాం అనేసరికి వీళ్ళు 3 months పాటు నాకు 3 months టైం అని అడిగాడు అనమాట. సో 3 monthsలో అసలు ఎలా తెలుగు నేర్చుకుంటాం, మనకు సంవత్సరాలే సరిగ్గా రావు. బట్ ఈ 3 months పాటు జూమ్ కాల్లో తెలుగు సెషన్స్, తెలుగు క్లాసెస్ చేశారనమాట. చేసిన తర్వాత 1 month తర్వాత మాకే కాన్ఫిడెంట్ అనిపించింది వాళ్ళు. సో అప్పుడు ఇంకా అలా చేసాం మేము. అంటే తెలుగు రాని వాళ్ళతోని మీరు డైలాగ్స్ చెప్పించారు, యాక్షన్ చేయించారు, ఇబ్బంది కలగలేదా? లేదండి, అంటే ఎమోషన్ అనేది ఒకటే కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ మేము ట్రీట్మెంట్ ఏం చేసామంటే, ఆమె కన్నడ మదర్ లాంగ్వేజ్ కాబట్టి ఆమె కన్నడలో మాట్లాడుతుంది, హీరో తమిళ్లో మాట్లాడతాడు. సో ఇద్దరు ఆ సీన్స్ అలా చేసేసుకుంటారు. సో ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి మీనింగ్ నేను తెలుగులో చెప్తా ఉంటాను. సో ఫస్ట్ ఎవరి మదర్ లాంగ్వేజ్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఎమోషన్ కన్వే చేయగలిగితే దాని తర్వాత ఈజీగా ట్రాన్స్లేషన్కి హెల్ప్ అవుతుందని అలా తీసుకుని వచ్చేవాళ్ళం. మీ ప్రొడ్యూసర్ రాకేశ్వరే గారు నుంచి. సో ఈ ఫిలింకి పర్టికులర్గా రాకేష్ లాంటి వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు, అంటే ఐ మీన్ ఇలాంటి ప్రొడ్యూసర్సే. ఎందుకంటే సో తనకి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం నాలెడ్జ్ మీద లేదా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ మీద ఒక ఐడియా ఉంది కాబట్టి, సో తను ఏంటంటే ఒక ఫిలిం మేకర్ లాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో నాకు చాలా లక్కీ పార్ట్ ఏంటంటే తను కొలాబరేట్ అయ్యి చేసే ప్రాసెస్లో ఒక ప్రొడ్యూసర్ లాగా కాకుండా ఒక ఫిలిం మేకర్ లాగే. ఒక కాలర్ ఉన్నారు, విజయలక్ష్మి కెనడా నుంచి కాల్ చేశారు, వీడియో కాల్ చేశారు. నమస్తే విజయలక్ష్మి గారు, పేకమేడలు మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు. నమస్తే అండి రాకేష్ గారు, అనుష గారు, నీలగిరి గారు. నీలగిరి గారు, మీరు పేకమేడల్ సినిమా స్పెషల్ ఏంటి, ఎందుకు చూడాలి? రైటింగ్ నేర్చుకొని డైరెక్టర్ అవ్వాలని అన్న రాకేష్ గారికి ఉందా? నీలగిరి గారు, జంజాల్ గారి సినిమా ఈక్వల్ గా అన్నారు, కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యామిలీ సినిమా అన్నారు, తప్పనిసరిగా చూస్తామండి మేము. మీ ముగ్గురికి నేను చూసి మీ సినిమాని ఆనందిస్తానని కోరుకుంటున్నాను. నమస్తే అండి. తప్పకుండా తప్పకుండా. సో ఇది నేను అన్నట్టుగానే తప్పకుండా ఇది కామెడీ టచ్ అనేది 100% ఉంటుందండి. సో ఎవరైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే డెఫినెట్గా ఇది ఎంజాయ్ చేస్తారనేది ఫీలింగ్ అయితే నాకుంది. ఓకే. సో పేకమేడలు అంటే ఒక అందమైన బిల్డింగ్ లాంటి, టచ్ చేస్తే కూలిపోతాయి, కానీ అది ఒక ఇల్యూజన్ లైఫే, కానీ అది స్ట్రాంగ్గా పిల్లర్స్లో ఫీడ్ చేసుకున్న లైఫ్ అయితే కాదనేది మీనింగ్ అది. ఓకే, మీకు దర్శకుడు అంటే నీలగిరి గారు ఫస్ట్ స్టోరీ చెప్పగానే మీకు ఏమనిపించింది? ఎస్ ఇది మంచి మూవీ, ఎలాగైనా మంచి మూవీ కాబోతుందన్న కాన్ఫిడెంట్ వచ్చిందా మీకు ఫస్ట్? అనిపించింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ ఇది ఎలా తీస్తాం అనేది తెలియదు. అంటే కొన్ని కథలు విన్న తర్వాత ఓకే కనెక్ట్ అయిపోతాం, టక అని కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతాం. ఇది ఎలా చేస్తాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తే, సో ప్రాసెస్ ఐడెంటిఫై చేయడానికే మాకు కొంచెం టైం పట్టింది. ఓకే, సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. ఓకే, క్లైమాక్స్ మ్యామ్. ఓకే, క్లైమాక్స్ ఫేవరెట్. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏం చెప్పారు మూవీ చూసిన తర్వాత? అందరికీ అదే చాలా షేర్ చేశారు, కానీ వన్ కామన్ పాయింట్ అందరికీ ఏంటంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. లైక్ ఈ సినిమా ఒక ఫైనల్గా ఎప్పుడైతే సినిమా నుంచి బయటకు వస్తాం ఒక చాలా ప్రౌడ్ మూమెంట్తో, సో అది కామన్ షేరింగ్ ఏంటంటే దే ఫెల్ వెరీ ప్రౌడ్ అబౌట్. సో ఈ రోజు వరకు కూడా చాలామంది చూస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇప్పుడు ఈ షో బిఫోర్ షో చూసి వస్తున్నాము. ఓకే, సో చాలా వరకు అందరూ ప్రౌడ్గానే అది ఆ రియాక్షన్ వస్తుంది. తెలుగులో ఇలా కూడా చెప్పచ్చు
కథలు ఇలా కూడా చెప్పచ్చు అనే ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అది చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది. యా, ఆడియన్స్ అలా ఫీల్ అవ్వడం ఒక హ్యాపీ అయితే, ఫస్ట్ మీరు మొత్తం అవుట్పుట్ అయిపోయాక మిమ్మల్ని మీరు అంటే మీ మూవీని మీరు చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అది ఫస్ట్ ఒకసారి అంటే ఇప్పుడు మనం ఎడిట్లో ఎమోషన్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. సో టెక్నికల్గా ఆలోచిస్తూ ఉంటాము. ఒక్కసారి త్రూ అవుట్ ఫిలిం చూసుకున్న తర్వాత అంటే ప్రతి డైరెక్టర్ కూడా 100%గా అనుకున్న దాని విజన్ని అప్లై చేయలేరు. మ్యాక్సిమం 60-50 ఈ కేటగిరీలో ఉంటుంది. సో నాకు అది రీచ్ అవుతుంది అంటే 100% అంటే ఒక 50-60లో నేను ఉన్నాను అన్న ఫీలింగ్ అనిపించింది. అంటే రిపీటెడ్గా సీన్ చూసి ఎమోషన్ కిల్ అవుతూ ఉంటుంది జనరల్గా. సో ఒక్కసారి సినిమా చూసినప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందంటే జడ్జ్మెంట్ కరెక్ట్గానే ఉందని ఒక చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు. ఓకే, అనుష మీరు స్లమ్ క్యారెక్టర్లో ఒక మిడిల్ క్లాస్ వైఫ్గా చేశారు కదా, ఎలా అనిపించింది మీకు ఆ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు? ఏదైనా స్పెషల్గా ఎక్కువ దానికి ఎమోషన్ అయిన సీన్స్ కూడా ఏవైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా అండి. అంటే వెన్ ఐ గాట్ ద రూల్స్ ఐ న్యూ దట్ ఇట్స్ సచ్ అ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉన్న ఒక ఇది అని. బట్ ఎవ్రీ టైమ్ వీ షార్ట్ సమ్ సీన్స్ ఐ న్యూ లైక్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, సో ఐ హ్యావ్ టు గివ్ మై ఆల్ టు బ్రింగ్ అవుట్ అట్లీస్ట్ లైక్ 70-75% ఆఫ్ వాట్ ఈస్ రిటన్ ఫార్ వరలక్ష్మి అనేది వచ్చింది. ఎందుకంటే నేను కూడా కొన్ని ఇలాంటి క్యారెక్టర్స్ చూశాను నా చుట్టుపక్కల, లైక్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దే గో త్రూ ఎవ్రీ డే అండ్ దే కాంట్ టాక్ అబౌట్ ఇట్ మచ్, సో మెనీ థింగ్స్ ఆర్ నార్మలైజ్డ్. సో అలాంటిది సమ్వేర్ ఐఎమ్ అబౌట్ టు ఐఎమ్ గెటింగ్ టు టెల్ దిస్ స్టోరీ, సో ఇట్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. అండ్ యా, మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చారా ఎలా? అది యాక్చువల్గా చాలా అంటే నేను థియేటర్ నుంచి స్టార్ట్ చేశాను, బట్ ఇట్ వాజ్ లైక్ అ ప్యారలల్ థింగ్. ఐ నెవర్ థాట్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ మెయిన్ కెరియర్, బట్ ఎలాగో అలా అయిపోయి నేను ఇక్కడ ఇప్పుడు ఈ కెరియర్లో ఉన్నా. ఓకే, మీరు ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్స్లో హీరోగా చూడొచ్చా, మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూడొచ్చా, నిర్మాతగా చూడొచ్చా, రైటర్గా చూడొచ్చా? మ్యామ్ నెక్స్ట్ అయితే ఇమ్మీడియట్గా అయితే యాక్టర్గా మ్యామ్. ఓకే, ఒక ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్కి ఉంది, జితేందర్ రెడ్డి అని. సో యా, యాక్టర్ అది నేను మనం ప్రొడ్యూస్ చేయలేదు. దాని తర్వాత 2 ఫిల్మ్స్ ఉన్నాయి మ్యామ్, ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి రెడీగా ఉన్నాయి. ఓ, ప్రొడ్యూస్ చేసి రెడీగా ఉన్నాయి. ఓకే, లాస్ట్ 3 years ఇది చేసుకుంటూనే ఉన్నాం. సో మాకు ఎవరికి చెప్పొద్దు, 2019లో రిలీజ్ అయింది. లాస్ట్ ఒక 3.5-4 years అయితే వీ హీన్ షూటింగ్, ప్రాజెక్ట్స్ రెడీ పెట్టుకున్నాం. ఓకే, యూ హ్యావ్ టు రిలీజ్ ఇట్. పేకమేడల మూవీకి టెక్నికల్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది మేడం. అంటే టెక్నికల్గా అంటే సో బేసిక్గా మేము చాలా హోంవర్క్ చేసాం. ఒక 8 months వరకు దీన్ని ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాము. సో మాకేంటంటే ఇప్పుడు జల్లికట్టు ఈ మాయుకి వర్క్ చేసిన డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ టీం ఉంది. సో సౌండ్ డిజైనర్ రంగనాథ్ రవి గారని తను చాలా పెద్ద ఫిలిమ్స్ కూడా వర్క్ చేశాడు. సో కన్నన్ గారని వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. సో టెక్నికల్గా ఏంటంటే కథకి ఏం కావాలో దాని వరకు డెఫినెట్గా తీసుకునే ప్రాసెస్ే పెట్టుకున్నాం, కానీ దీనికి మించి ఎక్కువ వద్దని కూడా అనుకున్నాం. సో అలా టెక్నికల్ టీం చాలా సపోర్ట్ చేసింది. సో అందరూ మేజర్గా మాకు డిఓపితో నాకు ఎప్పుడు కూడా కొలాబరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది ఆన్ సెట్లో కూడా. సో సేమ్ స్మరణ అని మా మ్యూజిక్ డైరెక్టర్, సో తనతో ఉండేది. రైటింగ్లో అయితే నేను, హంజా అని మా ఫ్రెండ్ ఉన్నారు, సో కార్తిక్ అని, శ్రీనివాస్ అని మా కో-రైటర్ ఉన్నారు. సో రైటింగ్ టీమ్ని కూడా మేము అందరికి స్ట్రాంగ్గా అనుకొని ఫిక్స్ అయ్యి రాసుకున్న ప్రాసెస్లో జరిగింది. సో సో మా టీం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరికి ఈగోలు ఉండవు. రెండోది ఒక థియేటర్లో ఒక ప్లే చేసేటప్పుడు అందరూ ఒక టీం లాగా వచ్చి అన్ని వస్తువులు ఎలా అయితే సెట్ చేస్తారో అలా అందరూ కొలాబరేట్ చేసేసుకొని ముందుకు వచ్చే బ్యాచ్ అంతా. సో నాకైతే అన్ని రకాలుగా వాళ్ళంతా సపోర్ట్ చేశారు, చాలా హ్యాపీ. ఓకే, అనుష, వినోద్ కిషన్తో స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. అంటే హీ ఈజ్ యాక్చువల్లీ fantabulous actor, and also he has acted in almost 35+ films, but still that kind of ego or nothing was there. Like when it comes to acting, he's extremely passionate. So and also when it comes to ippudu edaina scene vaste, he'll do improvisations like this, which also helped me a lot. He would be like, okay, let's do this, let's do that. Alanti discussions prati oka scene ki mundu mem like ilanti discussion cheskoni we did. So it helped me also as an actor. So I have learnt a lot from him throughout this Pekamadalu journey. So I'm extremely thankful to him as a co-actor.
చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు. Oh, thanks. తెలుగు Thanks, రాదని ma'am. ఎవరు చెప్పారు? ఎప్పుడు నేర్చుకున్నారు మీరు తెలుగు? అంటే నేను అది ప్రీ ప్రొడక్షన్ టైంలో అంటే ఆడిషన్ అయిన తర్వాత ఇక్కడ రిహార్సల్ స్టార్ట్ అయింది కదా మ్యామ్, అప్పటి నుంచి నేర్చుకుంటూనే వస్తున్నా. అక్కడ తెలుగు క్లాస్ స్టార్ట్ అయిందనమాట. ఓకే అక్కడ నుంచి ఇప్పటి వరకు ఏదో. ఓకే, డబ్బింగ్ పార్ట్స్ అవన్నీ ఎలా? సో అనుష డబ్బింగ్ అనుషనే Oh, very great. చెప్పింది. సో వినోద్కి దినేష్ అని ఒక అబ్బాయి సింగర్ అతను. ఓకే సో అతను కూడా ఎప్పుడు డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ తను ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాడు. సో నాకు గట్ ఫీలింగ్ అనిపించింది, తను చెప్పగలడు అన్న టోన్ అనిపించింది. సో డబ్బింగ్లో కిషోర్ గారిని మా సౌండ్ ఇంజనీరు అతను, సో తను ఇలా పిక్ చేసేవారు. అంటే మేము చాలా ర్యాండమ్గా అందరినీ ట్రై చేసి, అంటే వినోద్ను కూడా ట్రై చేసాం కానీ తెలిసిపోతుందండి స్లాంగ్ కొంచెం అక్కడక్కడని. సో దినేష్ అనే అబ్బాయి ఎప్పుడైతే అతను యాడ్ అయ్యాడో 100% మ్యాచ్ అయిపోయింది మేడం. అది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా అది ఆ టోన్లో లాగా వచ్చేసింది. ఓకే సో తను ఏంటంటే తను కూడా ఫస్ట్ నా ట్రీట్మెంట్ ఎలా ఉండదంటే ఒక 1 వీక్ వరకు ప్రతి ఒక్కరు నా క్యారెక్టర్లోకి పంపించేలాగా తీసుకెళ్ళి మోల్డ్ చేసి ఆ క్యారెక్టర్ నుంచి వాళ్ళు మాట్లాడాలి అన్నట్టుగా పెట్టుకుంటాను. సో అది చాలా హెల్ప్ అయింది అది. ఓకే, కో ఆర్టిస్ట్ వాళ్ళు కూడా, వాళ్ళతో ఎలా ఉంది మిగతా వాళ్ళతో కూడా? మిగతా వాళ్ళందరూ చాలా కొలాబరేట్. అంటే ఇప్పుడు అనుష కానీ ఇప్పుడు వినోద్ కానీ, సో మిగతా కో ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. సేమ్ ఇంకొక అనుష ఉంది. సో మా వీళ్ళని బెంగళూరు అనుష ఆమె హైదరాబాద్ అనుష అని అట్లా పిలుస్తూ ఉంటాం. సో ఎందుకంటే సెట్లో మామూలు సరదా పిలిచేది. సో మిగతా ఆర్టిస్టులు కూడా ఏంటంటే ఇంప్రవైజేషన్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే, సో అక్కడ కాంటిన్యూగా ఏదన్నా ఒక సీన్ ప్లే చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే అక్కడ స్టేజింగ్ చేస్తున్నప్పుడు కానీ, సో ఎవరు కూడా అటెన్షన్గా ఉంటారు కానీ కొంచెం కేర్లెస్ అసలు ఎవరు బిహేవ్ చేయరు. సో ఇంకా ఒకరికొకరు కొలాబరేట్ లాగా కోఆపరేట్ లాగా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళతో చాలా హ్యాపీ. అంటే జర్నీ మొత్తంలో కంప్లైంట్స్ కూడా ఎవరికి లేవు. ఓకే. అనుష, మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా ఉందా? మీరు డబ్బింగ్ కూడా మీరే చెప్పుకున్నారు కాబట్టి హోల్ మూవీలో ఏదైనా హార్ట్ టచింగ్ డైలాగ్ ఆర్ బాగా నచ్చిన డైలాగ్, ఎనీథింగ్ లైక్? కొన్ని ఉన్నాయి. ఒకటి క్లైమాక్స్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, లైక్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఆల్సో ఇంకా ఇది చెప్పాలంటే ఒక దాంట్లో లైక్ షీల్ టేక్ ఎ డెసిషన్ లైక్ I have taken care of you until now, I'll also take care of you from now also, like ఇన్నేళ్ల నుంచి ఖాళీగా ఉన్నా పోషిస్తున్నా, సో అలాంటి ముందు కూడా జీవితాంతం ఖాళీగా ఉన్నా నేనే పోషిస్తా అనేది ఒకటి ఉంది. సో అది ఒక కొంచెం లైక్ ఓకే హెల్ప్లెస్, కాంట్ డూ ఎనీథింగ్, నేనే ఏదో చేయాలి చేసుకుంటా అనేది ఏమి వచ్చిందో ఆ హెల్ప్లెస్, అండ్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఉమెన్ దేర్, సో దట్ బోత్ ఆర్ దేర్. సో దట్ వాజ్ రియలీ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వార్దికి మీ టీం మొత్తం వచ్చి ఆ మూవీ డీటెయిల్స్ కూడా, మూవీ చాలా బాగుందని టాక్ వస్తుంది, ఇంకా సూపర్ హిట్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్ది. చూస్తూనే ఉండండి TV9.